హాయ్ గాయస్, ఇప్పుడే జిమ్కి వచ్చిన. ఈరోజు ఒక 10 to 15 minutes వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. సో ఈరోజు వర్కౌట్ వచ్చేసి షోల్డర్ చేస్తున్నా అండ్ కొంచెం అట్లా కార్డియో వేసుకుంటా. చూడండి మా జిమ్ని, ఫుల్ లైటింగ్ ఉంటుంది, అంబియన్స్ మాత్రం క్రేజీ ఉంటుంది మా జిమ్లో. అండ్ చూడండి ఈ టైంలో కూడా ఆల్మోస్ట్ 8 అవుతుంది, ఫుల్ జనం ఉన్నారు జిమ్లో. సో ఒకసారి నేను లేకుండా జిమ్ అంతా చూపిస్తే చూడండి. అన్న హాయ్ చెప్పు. సో దిస్ ఈజ్ అవర్ జిమ్. సో అక్కడ మనం ట్రెడ్మిల్స్ చూడొచ్చు అండ్ ఇక్కడ వెయిట్స్ తోటి వర్కౌట్స్ చేసేవన్నీ. సో వీళ్ళు మంచిగా టైంపాస్ చేస్తారు జిమ్కి వచ్చి, జిమ్ చేయకుండా. హాయ్ చెప్పండి గాయస్. అంజానా హాయ్ చెప్పు. ఈయన ట్రైనరు. నీ డ్రెస్ ఏమైందన్నా? సో విజేందర్ భాయ్ హాయ్ చెప్పు. నా ఫుల్ వర్కౌట్ చేస్తుండు, బైసెప్ కొడుతుండు. సో ఇట్లా ఈరోజు మంచిగా జిమ్ చేద్దాము. సో నేను చేసేవన్నీ చూపిస్తా, ఏమేమి చేస్తానో. సో డైలీ ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక థ్రెడ్మిల్తో స్టార్ట్ చేస్తున్నా వర్కౌట్ ఈరోజు. ఇప్పుడే థ్రెడ్మిల్ ఎక్కిన, ఇంక్లైన్ 2 పెట్టుకొని 6.4 స్పీడ్లో వర్కౌట్ స్టార్ట్ చేసిన. సో మెల్లిగా కొంచెంసేపు వాక్ చేసి తర్వాత రన్ చేస్తా. సో రాగానే కార్డియో చేస్తా కొంచెం అట్లా, ఎందుకంటే బాడీ పొద్దున్న నుంచి కూర్చొని ఏం యాక్టివిటీ ఉండదు కదా, సో డల్ ఉంటుంది. సో రాగానే కార్డియో చేస్తే అట్లా ఒకటేసారి బాడీ యాక్టివేట్ అవుతుంది మంచిగా. సో మీరు జిమ్లోకి రాగానే స్టార్టింగ్ ఏం చేస్తారో మీరు కూడా కామెంట్స్లలో పెట్టండి. సో ఇంకో చూడండి, ఇట్లా ఒక 100 calories బర్న్ చేసిన, ఇక ఆపేస్తున్నా. చూసినారా మా జిమ్లో ఒక 20 degrees ఉంటుంది, చల్లగా ఉంటుంది ఏసీ, కానీ చెమటలు పట్టేసిన. సో ఇట్లా జిమ్కి వచ్చి ఇట్లా చెమటలు పట్టాలి, ఏదో సుతారంగా చేస్తా అంటే కాదు. వాయిస్ రాకుండా ఉండొచ్చు, బాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది సాంగ్స్ది. మా జిమ్లో టైసన్ అయినా నా బాడీ కూడా ఉంది, బాడీ చూపెట్టు. చూసారా మజిల్స్ ఎట్లున్నాయో, క్రేజీ ఉంటుంది బ్రో. నీ ఏజ్ ఎంత బ్రో? 18 బ్రో. 18 years ఎట్లా చేస్తుంది చూసిరా? చూడండి, డెడికేషన్ తెచ్చుకోండి. అట్లా ఏం లేదు, జస్ట్ అట్లా చెప్తా నేను. సో ఈయన జిమ్ ట్రైనరు. రోజు యూనిఫామ్ ఉంటుంది కానీ అలా స్టైల్గా రెడీ వచ్చిండు. ఎందుకు నీ బర్త్డే అన్న అన్నయ్య? హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ చేద్దాం ఇక. సో ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ చేస్తున్నా. సో జర ఈ మిషన్ కొంచెం బాగాలేదు, అయినా కానీ చేస్తున్నా. సో ఒకటి లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ఫేస్ చేసేవి ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి.
కానీ ఒక గంట మాత్రం మీ పర్సనల్ లైఫ్ ఇట్లా జిమ్కి డెడికేట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక 1 అవర్ జిమ్కి స్పెండ్ చేసినారనుకోండి, ఈ 1 అవర్ మీకు లైఫ్లో ఎంత యూజ్ అవుతుందో తెలుసా. అసలు మీకు ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అండ్ చాలా ఫిట్గా ఉంటారు. జస్ట్ 45 minutes to 1 hour అంతే. అంతకుమించి ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదు. చాలు, ఒక 1 hour చేస్తే మిస్ అయిపోతుంది. సో నేను బ్లాగ్ చేస్తుంటే మా వాళ్ళు చూసి నవ్వుతురాగా లాస్ట్లో చూడండి అలా. సో ఇది కెమెరాలో ఎట్లా జూమ్ చేయాలో నాకు తెలియదు, కానీ ఆ లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, చూసి నవ్వుతున్నారు నన్ను. సో నేనేమంటా అంటే, సో ఖచ్చితంగా జిమ్ చేయండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా కమింగ్ బ్లాగ్స్లో చెప్తా అసలు ఎట్లా ఉంటుంది జిమ్, ఏమేమి వర్కౌట్ చేయొచ్చు. అండ్ బాడీ బిల్డింగ్ ఒక్కటే కాదు, జిమ్ చేస్తున్నామంటే కండలు రావాలి, ఇట్లా షేపులు రావాలి కండలు, ఇది ఒక్కటే కాదు. నువ్వు ఫిజికల్గా కొంచెంసేపు వర్కౌట్ చేసినావు అనుకో, నీ బాడీలో మూమెంటం ఉంటుంది. ఆ బాడీ మూమెంట్ అయినప్పుడు అవన్నీ మజిల్స్ కానీ మీ బాడీలో ఉన్న బోన్స్ కానీ మంచిగా వర్క్ చేస్తాయి. సో బాడీ బిల్డింగ్ ఒక్కటే కాదు జిమ్ అంటే. జిమ్ అంటే ఫిట్నెస్, హెల్త్. సో మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఎంతమంది వస్తున్నారు చూడండి, చూడండి ఇది 8:30 అవుతుంది టైము. ఈ పిల్లలు చూడండి ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారు. చాలామంది ట్రెడ్మిల్ మీద ఉన్నారు. సో ఇక ఆలోచించకండి, జిమ్ చేసేసేయండి. జిమ్ చేయాలి ఖచ్చితంగా. జిమ్ చేస్తేనే హెల్తీ ఉంటారు. నువ్వేం చేసినా అట్లీస్ట్ పొద్దున్న లేచి వాకింగ్ అనే చేయండి. నేను ఇంట్లో కూర్చుంటా, నాకు ఐటీ జాబ్ ఉంది, నాకు స్ట్రెస్ అవుతుంది, వీకెండ్ పార్టీస్ చేస్తా అంటే సెట్ కాదు. డైలీ ఒక 45 to 1 hour, 45 minutes to 1 hour జిమ్ చేసిరనుకో మస్తు సుకూన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా నేను వర్కౌట్ చేయాలి, కొన్ని వీడియోస్ చేయలేను, బట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, జిమ్ మాత్రం పక్కా. ఏం చేసినా ఏం చేయకుండా జిమ్ మాత్రం పక్కా చేసుకోండి. వారానికి ఒక 3 days అట్లీస్ట్, అంటే అది మినిమమ్, మ్యాక్సిమం ఒక 5 days చేయండి. వీకెండ్లో ఎంజాయ్ చేయండి. సో మీ పర్సనల్ టైం మీకు ఉండాలి, మీరు ఎంజాయ్ చేయాలి, లైఫ్లో తిరగాలి, బయటికి పోవాలి, ఫ్రెండ్స్తో పార్టీ చేయాలి. దాంతోపాటు జిమ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి జిమ్కి. ఇట్లా నాలాంటి వాళ్ళు జిమ్లో చాలామంది ఉంటారు, మీకు డెడికేట్. ఇట్లా జిమ్లో నాలాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు, మీకు మోటివేషన్ ఇయ్య నీకే. ఏం ప్రాబ్లం లేదు, జిమ్కి వచ్చేసి. సో ఫైనల్లీ వర్కౌట్ అయిపోయింది ఈరోజు నాది. కార్డియో చేసిన, షోల్డర్ వర్కౌట్ చేసిన. సో షోల్డర్ వర్కౌట్ అంతా చూపించలేకపోతున్నా, ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి, ఇది ఏడబెట్టాలో అర్థమవుతలేదు. సో ఇక మీకు ఎట్లా తెలుసు ఎట్లా వర్కౌట్ చేయాలో. సో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీడియోస్లో నా వర్కౌట్స్ కూడా పెడతా. ఇది మా జిమ్, సిమ్లాన్ ఫిట్నెస్. మీరు ఎవరైనా జిమ్ చేయాలనుకుంటే మా జిమ్కి రండి, మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో ఇది నా ఫస్ట్ వీడియో, దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. సో యూట్యూబ్లో నేను నా ఛానల్ ఓపెన్ చేస్తున్నా ఈరోజే. సో మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా వారానికి ఒక 2 వీడియోలన్నా తీస్తా. ఇట్లా మంచి మంచి విషయాలు నా లైఫ్లో ఏమవుతున్నాయి, మీరేమైనా అడిగితే వాటికి సమాధానం చెప్పడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తా. కొత్తగా ట్రై చేస్తున్నా. సో ఓ మనోజ్ వచ్చింది ఇప్పుడే. హాయ్ మనోజ్, ఏమైందిరా నిన్న రాలేవు? వర్కౌట్ ఇంట్లో చేసినా నిన్న.
సో ఎట్లా మరి మ్యాచ్ ఎప్పుడు ఆడు? మ్యాచ్ నెక్స్ట్ వీక్ సో నెక్స్ట్ వీక్ మేము మ్యాచ్ కూడా ఆడుతున్నాము, అది కూడా నేను బ్లాగ్ చేస్తా చూడండి, అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. సపోర్ట్ చేయాలి అందరం కలిసి. సో మనోడు మంచి ఫోటోగ్రాఫర్ అండ్ ఎడిటర్, మామూలు ఉండే వీడియోస్ మనోన్వి. ఈరోజు జర్ర నా వీడియోస్ ఫేమస్ అయిన తర్వాత మనోన్ది ఐడి నేను అందులో పెడతా. ఏమైంది చూపెట్టు. వాట్సాప్ మ్యాన్ చేసా ఫకింగ్ మ్యాన్ 300K. ఈ బ్లాగ్ లకి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దన్న, యూట్యూబ్ లో బంద్ చేస్తారు మనల్ని. సో ఇక మనోజ్ ఏమో వీడియో చూపిస్తుండు. ఏమైంది మనోజ్? 300K పోయింది. సో చూసిరా ఇట్లుంటుంది డెడికేషన్. మీరు కూడా ఇట్లా ఇట్లా వీడియో తీసుకోండి. బార్ లైక్ పబ్ లైక్ పోయింది జిమ్ కి రండి గైస్. జిమ్ లా ఇట్లా క్రియేటర్స్ కూడా ఉంటారు. సో మన క్రియేటివిటీ కూడా పెంచుకోవచ్చు జిమ్కి వెళ్తే. సో ఎట్లా వీడియోస్ తీయాలి, ఏ యాంగిల్ లో వీడియోస్ తీయాలి, ఇట్లా మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే మనోజ్, ఎవరికి ఇస్తా? ముస్తాకి లిఫ్ట్ ఇస్తా. ముస్తాకి ఇప్పుడు 160 kgs కొడుతుండు వర్కౌట్. నాకు ఏం అర్థమవుతలే, గుర్రపాడు వర్కౌట్ చేస్తుండు మనోడు. సో ఏడు ముస్తాకేడు వచ్చిండా? ఓ వెనకొస్తుండు ముస్తాక్. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఏందది? దీన్ని ఏమంటారు బ్రో చెప్పు. అరే మన వ్యూవర్స్ కి చెప్పు బ్రో. ముస్తాక్ ఏంది ఇది? ప్రీ వర్కౌటా? ప్రీ వర్కౌట్. ఇది ఏం చేస్తుంది అంటే, సో ఇక జిమ్ బాగా కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ప్రీ వర్కౌట్ అంటే ఏందో. గూగుల్ చేయరు, ఇక నేను అన్నీ చెప్పలేను మీకు. ఎట్లున్నాయి దీంట్లో మొత్తం ఇల్లు పింక్ పింక్ ఉంది. ఇది 6 on the beach ఫ్లేవర్. అవునా? ఓ ఏందో 6 గిక్స్ అంటాండి, ఇది అంతా నాకు సంబంధం లేని విషయం. చాలు. అరే వాటర్ బాటిల్ తీసుకురా, నాది ఆ బాటిల్ తీసుకురా. ఇది ఎవరో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు ఇచ్చినట్టు పింక్ పింక్ ఉంది. ఇట్లా డెడికేటెడ్ గా చేస్తుంటారు జిమ్ పిల్లలంతా. ఇట్లా ఈ ఏజ్ పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రండి జిమ్ కి. ఏజా? నేను పిల్లగా మరి 3 ఏళ్ళన్నా నాకు. 23 ఏళ్ళు అంటే పోరాను వేరా నువ్వు. సో ఇప్పుడు అది వేసుకుండు. ఇక ఇప్పుడు ఇక డైరెక్ట్ గా ఒక 160 kgs లేపేస్తాడు ముస్తాక్. లేపుతున్నావా 160? 170యా? సారీ నేను పొరబడినా, 160 కాదు 170 అంట. సో ఇట్లుంటుంది జిమ్లా. జిమ్ సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలు. ఇట్లా నేను ఇట్లా కెమెరా పట్టుకొని తిరుగుతుంటే నాకు ఒక మస్తు కంటెంట్ దొరికిపోతుంది. సో మా జిమ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు పరిచయం చేస్తా. సో నాకు ఎప్పుడు వర్కౌట్ విజేందర్ అన్ననే చెప్తాడు. సో ఆయన దగ్గరికి పోతున్నా. విజేందర్ అన్న హాయ్. హాయ్. ఇట్లా బాడీ చూపెట్టేది, ఇట్లా బైసెప్ చూపెట్టు. వేరే ఉంటాడు విజేందర్ బాయ్, అసలు మస్తు వర్కౌట్ చేపిస్తాడు. సో వర్కౌట్ అయిపోయింది కదా, మొత్తం డల్ అయిపోయినా నేను, కొంచెం టైర్డ్ అయిపోతా. ఎందుకంటే నా ఎనర్జీ అంతా ఇక్కడనే యూజ్ చేసేస్తా. ఇక నైట్ టైం కదా, ఇంటికి పోయిన తిని వండుకోవడమే. సో మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్తున్నా అని ఫీల్ కాకండి. జిమ్ చేయండి, హెల్దీగా ఉంటారు. నేను ఎంత ఫిట్గా ఉంటానో రాబోయే వీడియోలలో చూస్తారు మీరు. ఆ థ్రెడ్మిల్ ఎక్కినా అనుకో 20 నిమిషాలు కూడా రన్నింగ్ చేస్తాను నేను. ఇక్కడ బాక్సింగ్ కూడా చేస్తా. ఇది బాక్సింగ్ బ్యాగ్. సో ఇక్కడ బాక్సింగ్ చేస్తా, కిక్స్ కొడతా. ఈ వీడియోస్ కూడా వస్తాయి అన్నీ. ఒకటే రోజు అన్నీ చేయలేను కాబట్టి దీన్ని ఒక సిరీస్ లాగా నేను ప్లాన్ చేస్తున్నా. ఇట్లా కండలు పెంచంగానే కాదు, బాడీ ఫిట్గా ఉండాలి. సో రన్నింగ్ చేస్తా, జంపింగ్ చేస్తా, అసలు నెక్స్ట్ లెవెల్ చేస్తాం జిమ్లా. అండ్ ఇంకా మేము ఒకరినొకరిని ఛాలెంజ్ చేసుకుంటాము. ఛాలెంజ్ చేసుకొని ఆ ఛాలెంజ్లో గెలవడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు మన వాళ్ళు పిల్లలంతా. సో అందరు అంటారు అన్న నువ్వు మస్తు ఇన్స్పైర్ చేస్తావు అన్నా అని. ఇంకో అన్న వస్తుంది చూడు, ఆయన అయ్యప్పు మన వ్యూవర్స్కి.
ఓకే ఇంకా బ్లాగ్ ఎండ్ చేస్తున్నా బాయ్ టేక్ కేర్